అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఉన్నది, అలాగే దేవుని సంబంధమైన జ్ఞానము ఉన్నది. ఈ లోక సంబంధమైన జ్ఞానము కేవలము మన శరీరమునకు మాత్రమే ప్రయోజనకరము గాని, దేవుని జ్ఞానము మన శరీరమునకు ఆత్మకు కూడా ఎంతో ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. ఈ జ్ఞానమునకు మూలము మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. అందుకే ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మహాజ్ఞాని అయిన యేసు ముందు సాగిలపడి ఆయనను పూజించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. జ్ఞానము ఉప్పొంగజేయును అని చెప్పబడిన రీతిగా ఏ మనుషుడు తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. చదువు వలన వచ్చే జ్ఞానమును బట్టి కానీ, దేవుని కృప వలన కలిగిన జ్ఞానమును బట్టి కానీ ఎవరునూ ఏమాత్రము అతిశయించక సాత్వికముతో మంచి ప్రవర్తనతో దేవుని గణపరచాలి, పూజించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇదే నిజమైన జ్ఞానం. ప్రభువా, జ్ఞానమునకు మూలము మీరే. మీరు మాకు అనుగ్రహించిన జ్ఞానముతో ఎల్లప్పుడూ మిమ్మల్ని ఘనపరిచినట్లుగా, ఆరాధించినట్లుగా దయచేయమని ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. జ్ఞానమునకు మూలము మీరే ప్రభువా. మీ ద్వారానే ప్రతి మనుషులు జ్ఞానము పొందగలుగుతున్నారు. ఈ శరీర సంబంధమైన జ్ఞానము కాదు కానీ, మీ ద్వారా వచ్చే ఆత్మ సంబంధమైన జ్ఞానం ద్వారా ఈ లోకములో మేము జీవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. మీ వంటి అనంత జ్ఞాని మరెవరు లేరునైనా. అటువంటి జ్ఞానివైన నిన్ను స్తుతించుచు ఘనపరచుచు ఈ లోకంలో జ్ఞానము కలిగి ప్రభువా జీవించినట్లుగా సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు అతిపరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనకందరికీ తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరము.